హాయ్ అన్న. హాయ్. అన్న మీ పేరు? కృష్ణ నా పేరు. కృష్ణ. లోకలేనా అన్న? కరీంనగరేనా? మాది కరీంనగరే. కరీంనగర్ జిల్లా ఇక్కడ పూలంపల్లి విలేజ్. ఓకే. అన్న ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈసారి కరీంనగర్ నుంచి బరిలోకి దిగింది బీఆర్ఎస్ నుంచి బోయిన్పల్లి వినోద్ అండ్ బీజేపీ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. అండ్ కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు ఎవరినైతే కన్ఫర్మ్ చేయలేదు. సో ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు? బండి సంజయ్ది వినాలనుకుంటున్నారా, వినోద్ కుమార్ది వినాలనుకుంటున్నారా? ముఖ్యంగా మా కరీంనగర్లో మరి అంతకుముందు బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు. మరి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం పనులు జరిగినాయి, అదేవిధంగా ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా మరి ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. మరి ఆయన ఉన్నప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు జనాలు కూడా గమనిస్తున్నారు. మరి లాస్ట్ టైం ఏదో మరి జనాల యువకులను మతం అనే మత్తులో మరి వాళ్ళని రెచ్చగొట్టి మరి ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వాటిని ఓట్ల రూపంగా మలుచుకొని ఏదో మరి యాక్సిడెంటల్గా గెలిచి ఆయన యాక్సిడెంటల్ ఎంపీ అయిండు. మరి బండి సంజయ్ గారు గెలిచినప్పటి నుంచి మరి ప్రతి ఒక్క విలేజ్ మరి అప్పుడు ఎలక్షన్ ప్రచారం తిరిగినప్పుడు కనబడ్డాడంటే మళ్ళీ ఇప్పటికి కూడా మరి ఏ విలేజ్ కూడా అందులో మా విలేజ్ కూడా వచ్చిన దాఖలాలు లేవు. మరి విలేజ్లలో అసలు ఏం జరుగుతుంది, మరి విలేజ్లలో మరి ప్రజలకు ఏం బాధలు ఉన్నాయి, మరి వారికి ఏం పనులు చేయాలనేది అసలు ఆయనకు దాని మీద మరి ఎటువంటి ఆలోచన లేదు. మరి బండి సంజయ్ గారు కూడా మరి పార్లమెంట్లో కూడా చూస్తున్నాం, మరి ఏ ఒక్క సమస్య మీద కూడా మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యంగా ఏం పనులు ఉన్నాయి, ఏం కావాలని అసలు ఏ ఒక్క దాని మీద కూడా ఆయన మాట్లాడిన సందర్భం లేదు. మరి ఏదో ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తే ఆ తెలుగులో మాట్లాడి మరి ఆయన అపహాస్యం పాలు కూడా అయిండు. మరి ఈయన చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, మరి ఆయన చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పింది ఈయనకు అర్థం కాదు. ఒక రూపాయి బండి సంజయ్ అనే వ్యక్తికి హిందీ ఇంగ్లీష్ రాదా అన్న? హిందీ ఇంగ్లీష్ రాదంటే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు డిబేట్లు అయినా కానీ పార్లమెంట్లో చర్చల్లో కూడా చూస్తున్నాం కదా. మరి అందరు పార్లమెంట్ అంటే హిందీ లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మరి ఈయన తెలుగులో మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళ వారికి మరి కేంద్ర మంత్రులతోటైనా మరి పార్లమెంట్లో స్పీకర్ గారితో అయినా మరి ఈయన తెలుగులో మాట్లాడితే వాళ్ళకేమో తెలుగు రాదా, మరి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, మరి ఈయన ఏం చెప్తే మరి వాళ్ళు ఈయనకి ఏం పనులు ఇస్తారు, ఈయన ఏం అభివృద్ధి చేస్తాడు. అదేవిధంగా మరి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అసలు ఎక్కడ కూడా బండి సంజయ్ ఏదో పాత పనులు వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్న సమయంలోనే మరి వారు అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి మరి సంబంధిత కేంద్ర మంత్రులు కలిసి రోడ్ల విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ మరి కరీంనగర్కి ఇప్పుడు మాకు మాతా శిశు హాస్పిటల్ మరి వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్న సమయంలోనే వారు ఆ హాస్పిటల్ కోసం మరి ఎంతో కృషి చేసి వారు కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసి మంచి డాక్టర్లను పెట్టి ఈరోజు ప్రతి ఒక్క కాన్పు కూడా మరి ప్రతి ఒక్కరు డెలివరీ కూడా మరి రూపాయి ఖర్చు లేకుండా మాతా శిశు హాస్పిటల్లో మరి వాళ్ళు డెలివరీ జరుగుతున్నాయంటే దానికి కారణం మా ఎంపీ, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు. అదేవిధంగా ఇప్పుడు జగిత్యాల నుంచి వరంగల్ హైవే రోడ్డు కూడా వారు ఎంతో కృషి చేసి దానికి కూడా ఒక 2000 పైచీలు కోట్లను మరి మంజూరు చేయించి ఈరోజు పనులు కూడా మరి జరుగుతున్నాయి. ఈ బండి సంజయ్ గారు ఈయనకు సిగ్గు లేకుండా ఇంకా అది ఆ డబ్బులు నేనే తీసుకొచ్చినా అని దాన్ని నేనే శాంక్షన్ చేసిన అని చెప్పుకోవడం మరి ఇది హాస్యాస్పదం. ప్రజలంతా నవ్వుతున్నారు. ఏ ఒక్క రూపాయి కూడా బండి సంజయ్ గారు ఏ ఒక్క పనికి కూడా మరి ఒక్క పైసా కూడా మరి గ్రామాలలోగా సీసీ రోడ్లకు పెట్టింది లేదు. మరి ఇంకా దేనికి కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక పని కూడా చేసింది లేదు. మరి యువకులు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు, అప్పుడు బండి సంజయ్కి ఓటేసి ఏదో మనం తప్పు చేసినాం, మరి వినోద్ కుమార్ గారు అయితేనే వారు చదువుకున్న మేధావి, వినోద్ కుమార్ గారు అయితేనే వారికి అన్ని రకాలుగా అన్ని సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, మరి ఆయన గెలిస్తేనే మన కరీంనగర్ పార్లమెంట్కి ఎంతో కొంత మనకు ఉపయోగం ఉంటుంది. ఆయన అయితేనే మన అన్ని పనులకు నిధులు తీసుకొచ్చి మరి అప్పుడైతే ఏ విధంగా నిధులు తీసుకొచ్చిండో అదే రకంగా మళ్ళీ నిధులు తీసుకొస్తాడు. ఈ బండి సంజయ్ 5 సంవత్సరాలు ఈ కాలం అట్టి వృధాగా గడిచిపోయింది. ఆయన ఏ ఒక్క పని కూడా చేయలేదు. మరి పార్టీలకు అతీతంగా కూడా వినోద్ కుమార్ గారి గురించి మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా మరి వినోద్ కుమార్ గారు అయితే ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, అన్ని పనులకు నిధులు తీసుకొస్తాడు అని యువకులు ప్రజలు వినోద్ కుమార్ గారి మీద మరి నమ్మకంతో ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు మరి ఏదైతే మరి ప్రజలు అనుకుంటున్నారో వినోద్ కుమార్ గారు తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నుంచి మరి అతడు విజయం తప్పకుండా సాధిస్తాడు. థ్యాంక్ యూ అన్న.